ఇంకేంటంటే గైస్ లెగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు అని చెప్పేసి అన్నా కదా, ఇది పార్ట్ 2 అనమాట. మెడిసిన్ ఫస్ట్ పార్ట్ 1 ఎవరైనా చూడనట్లయితే వాళ్ళు ముందు పార్ట్ 1 చూడండి, ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ కదా ఇది. మెడిసిన్ తాలూకా వీడియోస్ అనమాట ఇవి. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు మెడిసిన్ వీడియోస్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మళ్ళీ. లెగ్ ప్రాబ్లము సెల్ కాల్ 500 అని చెప్పేసి చెప్పా కదా. సో అది ఒకటి, లెగ్ అంటే కాళ్ళు పట్లు వచ్చేటప్పుడు అది ఒకటి. నెక్స్ట్ వచ్చి డైక్లోఫినాక్ ట్యాబ్లెట్స్ ఒకటి ఉంటాయి, డైక్లోఫినాక్. సో అది కూడా చాలా బాగా యూజ్ అవుద్ది అనమాట. కాళ్ళు పట్లు రెక్క పట్లు వచ్చేస్తాయి కదా, అలాంటి టైంలో బర్డ్స్ ఎగరలేని టైంలో డైక్లోఫినాక్ ఒకటి యూజ్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే క్యాంకర్. ఇప్పుడు పిల్లల టైంలో, బేబీస్ టైంలో కానీ కొన్ని పెద్ద బర్డ్స్ అయినప్పటికీ వాటి ఏజ్ పెరిగినప్పటికి కూడా కొన్ని బర్డ్స్ ఏంటంటే క్యాంకర్ వల్ల ఇదవుతూ ఉంటాయి అనమాట. క్యాంకర్ అంటే నోట్లో తెల్లగా పూతలాగా వస్తుంది కదా, నోట్లో తెల్లగా మొత్తం ఇది వచ్చేస్తుంది అనమాట. సో అలాంటి టైంలో ఏంటంటే క్యాంకర్ అనేది, దాన్ని క్యాంకర్ అంటాము. సో దానికి మెడిసిన్ ఏంటంటే బెట్నిజోల్ అని ఒకటి ఉంటుంది. బెట్నిజోల్ కానీ లేదు అంటే ఫ్లాజిల్ సిరప్ ఉంటుంది, ఫ్లాజిల్ ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి. కుదిరినంత వరకు రెండిట్లో ఏదైనా బెట్నిజోల్ ఆర్ ఫ్లాజిల్ సిరప్ ఆర్ ట్యాబ్లెట్స్ మీ ఇష్టం అనమాట. అది ఒకసారి ట్రై చేయండి, మ్యాక్సిమం కుదిరినంత వరకు తగ్గొచ్చు. అంటే ఇది మ్యాక్సిమం నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి 100/200% తగ్గిపోతాయి అని అయితే చెప్పలేము అనమాట. ప్రాబ్లం అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందులో మనకు తెలిసిన ట్యాబ్లెట్ మనం యూజ్ చేస్తే ఇంకా అది రికవరీయా కాదా అనేది ఇంకా పైబడతాయి అదంతా కూడా. సో నాకు తెలిసినంత వరకు నేను యూజ్ చేసే ట్యాబ్లెట్ అయితే, మెడిసిన్ అయితే నేను చెప్తా ఉన్నాను అనమాట. సో క్యాంకర్ కూడా అయిపోయింది కదా. ఇంకోటి ఏంటంటే వాటర్లో మిక్స్ చేసుకోవడానికి, బర్డ్స్కి ఏ ప్రాబ్లం రాకుండా ఉండడానికి వాటర్లో మిక్స్ చేసుకునేది ఏంటంటే పోలోబిన్ ట్యాబ్లెట్ కూడా ఉంటాయి. పోలోబిన్ ట్యాబ్లెట్స్ ఒకటి యూజ్ చేయండి, వాటర్లో మిక్స్ చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. డైలీ అయితే ఇవ్వకండి, అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి, ఒక 3 months 4 months ఒకసారి అని అట్లీస్ట్. నెక్స్ట్ ఏంటంటే కొన్ని పావురాలకి వెంట్రుకలు చండాలంగా అంటే చెత్తగా వచ్చి కొన్ని ఇన్నర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అలాంటి వాటికి ఇవియాన్ అనేసి ట్యాబ్లెట్ ఉంటుంది అనమాట. గుడ్ ఫెదర్ అనమాట, అంటే వెంట్రుకలు అనేవి నీట్గా ఫుల్ షైనింగ్ అవుద్ది అనమాట. బాడీ షైనింగ్ అయ్యేదానికి ఇవియాన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, అదొకటి ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా బర్డ్స్ కొంచెం ఇదిగా ఉన్నాయి అనుకుంటే అలాంటి బర్డ్స్కి వేయండి. అది ఏమన్నా ప్రాబ్లం అయితేనే కదా ఫెదర్ అనేది కొంచెం ఇదిగా ఉంటుంది. సో దాన్ని వెంట్రుకలు రాందానికి అలాంటి బర్డ్స్కి యూజ్ చేయండి. ఇంకా కొన్ని బర్డ్స్ ఏంటంటే వామిట్స్ చేసుకుంటాయి, వామిటింగ్ అంటే తింటున్నవి కక్కుకుంటూ ఉంటాయి అన్నమాట. క్యాజువల్గా అప్పుడప్పుడు కక్కుతూ ఉంటాయి, అది ప్రాబ్లం కాదు. డైలీ తింటున్న ప్రతిదీ కక్కేసి బాగా వీక్ అయిపోతుంది అంటే కంట్రోల్ అవ్వాలి, వామిట్స్ కంట్రోల్ అవ్వాలంటే మెట్రోజెల్ ట్యాబ్లెట్ తీసుకోండి. మెట్రోజెల్ ఓకే, మెట్రోజెల్ ట్యాబ్లెట్ తీసుకోండి, వామిట్స్ కంట్రోల్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే తల నుంచి తోక వరకు ఇంకా డెడ్ బాడీ టైప్లో అయిపోతాయి అన్నమాట. కొన్ని బర్డ్స్ బాగా వీక్ అయిపోతాయి, అంటే తల నుంచి తోక వరకు మొత్తం చాలా లైట్ వెయిట్ అయితే అయిపోద్ది అనమాట. కొన్ని బర్డ్స్ లైట్ వెయిట్ బాగా బేబత్సం, అసలు ఫుడ్ తినక ఫుల్ లైట్ వెయిట్ అయిపోయిన బర్డ్స్కి ఏంటంటే జింకోవిట్ అండ్ రివిటాల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. రివిటాల్ ఓకేనా, జింకోవిట్ రివిటాల్ ఆ రెండు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. జింకోవిట్ కానీ రివిటాల్ కానీ ఆ రెండు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కుదిరినంత వరకు అవి కూడా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే బాగా వీక్గా అయిపోతున్న టైంలో కుదిరినంత వరకు ఏం తినట్లేదు, అసలు ఏం తాగట్లేదు, ట్యాబ్లెట్ వేసినా సరే కక్కేసుకుంటుంది అనే టైంలో అయితే మాత్రం ఎలక్ట్రోలైట్ వాటర్లో కలిపేసి ఎలక్ట్రోలైట్ పౌడర్స్ ఉంటాయి. ఒక 5 రూపాయలు ఎంత ఉంటుంది ఒక్కొక్క ప్యాక్, మామూలు హ్యూమన్ మెడికల్స్లో దొరుకుతుంది. ఎలక్ట్రోలైట్ పౌడర్ పెట్టి కొంచెం పెట్టండి, కొంచెం దానికి బూస్టప్లా ఉంటుంది అనమాట, కొంచెం బర్డ్కి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో మ్యాక్సిమం కుదిరినంత వరకు దాన్ని కూడా ట్రై చేయండి, ఓకేనా. ఇది నేను చెప్పదలుచుకున్నది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఏంటంటే టోటల్గా అంటే నాకు తెలిసినంత వరకు ఇవే ఫ్రెండ్స్. నేను చిన్నగా ఫేస్ చేస్తున్న బర్డ్స్ ప్రాబ్లమ్స్ అయితే ఇవి చెప్తున్నాను. 100/200% తగ్గిపోతాయి అని అయితే కాదు, అట్లీస్ట్ పూర్తిగా బర్డ్ని చంపేసుకోకుండా నెమ్మదిగా దానికి మనం ఇచ్చేటంత సపోర్ట్ మనం మన సైడ్ నుంచి ఇస్తే రిమైనింగ్ అంతా కూడా అదే నెమ్మదిగా చూసుకొని రికవరీ అవుద్ది అనమాట. సో ఇదంతా కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వకూడదు అని అంటే, మీకు ఇది యూస్ఫుల్ ఎంత అయితే అనిపిస్తుందో ఇప్పుడు అవతల వాళ్ళకి కూడా అంత యూస్ఫుల్ అవ్వచ్చు కదా. ఇందులో అట్లీస్ట్ ఒక 10 మందికైనా ఈ వీడియో అనేది 10 మందికైనా యూజ్ అవ్వచ్చు. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా. వాళ్ళు ఇంకా
వాళ్ళు కూడా సేవ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇలాంటి మెడిసిన్ వీడియోస్ ఇలాంటివి దొరకాలంటే కొంచెం కష్టం అనమాట. సో దానివల్ల ఇప్పుడు మనకు తెలిసింది మనం షేర్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు అలాగే ఇప్పుడు నేను చెప్పడం వల్ల మీరు కొంత తెలుసుకొని మీరు వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఇంక బర్డ్స్ని మనం కోల్పోకుండా ఇదవుద్ది అనమాట. సో అందుకనమాట నేను చెప్తున్నది. ఓకేనా, నేను చెప్పాలనుకున్నదంతా నేను చెప్పాను. ఇంకా తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.